ఇతని పేరు ఆనంద్. తన ఆలోచన విధానాన్ని సైంటిఫిక్గా ఉంటాయి. కళ్ళ ముందు జరిగిన వాటినే నమ్మాలనుకున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇతను సైన్స్ నమ్ముతాడు. వీడి పేరు సూరి. తను ప్రేమించిన అమ్మాయిని ఏదోదో చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవి బెడిసి కొడుతుంటాయి. లవర్ కోసం వీడు పడే పాటలేంటో చూద్దాం. ఇక ఇతని పేరు మధు. చాలా అమాయకుడు. ఇతను ఈ అమ్మాయిని ప్రేమించాడు. కానీ మనసులో మాట చెప్పలేడు. తన నటనతో చేసి చూపించను లేడు. పాపం, ఇలాంటి అమాయకుడు చివరకు తన మనసులోని మాట చెప్పాడో లేదో ఇక మీ కళ్ళతోనే చూడండి. ఇక ఇతని పేరు దొండపండు. ఇతని గురించి చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. చెప్తా. షట్. ఏం చేస్తున్నావురా? ఏమైంది సార్?
టెక్స్ట్ బుక్ లోని ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. అదే టెక్స్ట్ బుక్ లోని ఆన్సర్స్ అన్ని కత్తిరించి ఆన్సర్ షీట్ పైన అంటించారు. ఏమైంది సార్? కోతిగీత లాంటి నా రైటింగ్ అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకునే కంటే తుమ్మ బంకతో అంటించిన ఈ ఆన్సర్ షీట్ ప్రింట్ చేసినట్టు క్లారిటీగా ఉంటుందని ఇలా చేశాను. ఒరేయ్, నాతో పాటు ఈ కాలేజీలో చేరావు, వెయ్యాసే వెధవేషాలు అన్ని వేశావు, చివరికి ఇలా కూడా తయారయ్యావేంట్రా? ఆహా, మీరు బోర్డు మీద శుద్ధ ముక్కుతో రాయడం మానేసి డిజిటల్ క్లాస్ చెప్పినప్పుడు మేము ఇలా కట్టు పేస్ట్ చేస్తే తప్పేంటి సార్? ట్రెండ్ మారింది కదా. 100కి 101 వచ్చినా పర్వాలేదు గాని 1 మార్కు కూడా తగ్గడానికి వీల్లేదు. 100కి 101. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. శ్వేత, ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వు నా పక్కనున్నావుగా, చాలా బాగా రాశాను. మరి నువ్వెలా రాసావు? నీ గాలి విచ్చాక రాయకుండా ఉంటాను. సూపర్ గా రాశాను. అవును, ఎలా ఉంది మన కోడ్? బాగుంది. కుడి కన్ను కొడితే ఏ, ఎడం కన్ను కొడితే బి, 2 కళ్ళు మూస్తే సి, 2 కనుబొమ్మలు ఎగరేస్తే డి. అవును, మనం బాగానే రాసాం. మన ఫ్రెండ్స్ ఎలా రాసుంటారో. హా. ఈ సిరాబుడ్ని పడేశారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు? ఈ జనరేషన్ కి ఇవేంటో తెలీదు, ముందు తరానికి తెలియాలని తీసుకుంటున్నా. అయినా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సేకరిస్తుంటావు, ఎందుకని? ఈ భూమి మీద కనుమరుగైపోతున్న వాటిని, ప్రకృతిలో వింతైన వాటిని, భవిష్యత్తులో ఉపయోగపడే వాటిని భద్రపరచుకోవడం నా హాబీ. అందుకే ఇవి తీసుకుంటున్నా. సూపర్. ఏంటిది? లవ్ లెటర్. నేనేం అడిగినా నువ్వేమిచ్చినావు? నువ్వు ఆన్సర్ చీటీ అడిగావు, నేను లవ్ లెటర్ ఇచ్చాను. గదే ఎందుకని? నేను నిన్ను లవ్ చేశాను కానీ ఇంతవరకు ఎప్పుడు లవ్ లెటర్ ఇవ్వలేదు, అందుకని. నీకు ఏది ఎప్పుడు వల్లో తెలియదు. లవ్ చేసినప్పుడు లవ్ లెటర్ ఇయ్యవు, ఎగ్జామ్ హాల్లో లవ్ లెటర్ ఇస్తావు. అసలు ఈ లవ్ లెటర్ వల్ల దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆన్సర్లు కూడా యాది మర్చినా. నువ్వు చేసే ఈ చిల్లర లెక్కలకి నిన్నెందుకు లవ్ చేసినా అనిపిస్తుంది. ఇప్పుడు సంది మన నడుమ ఎట్లాంటి లవ్ ఫీలింగ్స్ లేవు. అది కాదు అమ్ములు. ఇంకేం చెప్పొద్దు. ఈ లెటర్ లో నా పేరు మార్చి నీకు నచ్చిన దాని పేరు రాసుకుని దానికిచ్చుకోపో. గుడ్ బై. సారీ, తీసుకోండి. పర్లేదు, మీ దగ్గరే ఉంచండి. ఎగ్జామ్ అయిపోయింది కదా, తీసుకోండి. నేను ఇప్పుడే ఎగ్జామ్ రాశాను. ఈ పెన్ను నీ దగ్గర ఉంటేనే నా రిజల్ట్ తెలిసేది. ఈ పెన్ నా దగ్గర ఉంటే నీ రిజల్ట్ తెలుస్తుందా? అంటే అందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకని. ఇంపార్టెంట్ మ్యాటరా? అది పెన్నులో ఇంకు ఇంకా ఉంది, అది అయిపోయే వరకు మీ దగ్గరే ఉంచండి అంటున్నా. ఓ అలాగా, ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి అందరూ డల్ గా ఉన్నారు? నేను చెప్తాను కదా, వీడేమో ఎగ్జామ్ రాయమంటే మోడల్ పేపర్ ని తయారు చేసి ఇచ్చాడు కాబట్టి 100కి 101 మార్కులు వస్తాయో లేదని ఆలోచిస్తున్నాడు. వీళ్ళేమో చీటికి మాటికి గొడవ పడుతుంటారు కాబట్టి వీళ్ళ మధ్య ఈ రోజు ఏదో ఒకటి గొడవ తెచ్చుంటుంది. అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు. ఇక వీళ్ళని చూసావా, వీళ్ళ మనసులో ఏదో ఉంది కానీ చెప్పలేకపోయాం కదా అని ఫీల్ అవుతున్నట్టున్నారు. అరే నవ్వండ్రా బాబు. అయిపోయాయి కదా, కొంచెం నవ్వండ్రా బాబు. ఇచ్చాలా? రే చెప్పేది మీకు ఆర్టిఫిషియల్ గా నవ్వకండ్రా బాబు, కొంచెం హార్ట్ఫుల్ గా నవ్వండి. ఇప్పుడు వచ్చారు లైన్ లోకి. సరే కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదరా, మన ప్లాన్ ప్రకారం విహారయాత్రకి వెళ్దాం. లెట్స్ ఎంజాయ్.